ఫైనలీ నేను నా హోమ్ టౌన్కి వచ్చేసిన. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:40కి నేను కాజీపేట స్టేషన్లో ఉన్నా. అండ్ కాజీపేట స్టేషన్ నుండి మా ఇంటికి 10-15 మినిట్స్ మాత్రమే. సో అక్కడ నుంచి ఆటో తీసుకొని ఎర్లీ మార్నింగ్ నేను నా ఇంటికి వచ్చేసిన. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు ఫస్ట్ చేసే ఒక పని. 4 days నుంచి మనం జిమ్కి వెళ్ళలేదు. నేను చేసిన లాస్ట్ వర్కౌట్ బ్యాక్ అండ్ బ్యాక్ డే దాని తర్వాత 4 days మధ్యలో గ్యాప్ వచ్చింది డ్యూ టు జిమ్ మెయింటెనెన్స్. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మీ అందరికీ నేను చెప్పిన జిమ్ హాలిడేస్ తర్వాత ఓపెన్ అవుతుందని చెప్పి, బట్ జిమ్ ఇప్పుడు రీఓపెన్ అయిపోయింది. నిన్న రాత్రి ట్రైన్లోనే నాకు మెయిల్ వచ్చింది, కాలేజ్ మెయిల్లో జిమ్ రీఓపెన్ అవుతుందని చెప్పి. సో దట్స్ గుడ్ ఫర్ అక్కడ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ ఎంబీబీఎస్ వాళ్ళే ఉన్నారు అండ్ డెంటల్ వాళ్ళు, లైక్ మెడికల్ వాళ్ళు. ఇంటికి వచ్చినాం కాబట్టి మీ అందరికీ ఇద్దరిని చూపిస్తా. యాజ్ మీ అందరికీ తెలుసు నా 2 pets జేన్ ఇంకా టాంబయ్య. సో ప్రాబబ్లీ ఇప్పటివరకు నేను వాటిని చూడలేదు. ఏదైతే నేను లగేజ్ తీసుకొచ్చిండో లగేజ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి టైం అయిపోయింది. అండ్ వెళ్ళి మీకు చూపిస్తా అవి ఎలా ఉన్నాయని చెప్పేసి. లాస్ట్ టైం కన్నా ఈసారి వీడు కొంచెం సైజులో పెరిగిండు. అండ్ ది థింగ్ ఏంటంటే ప్రతిసారి వచ్చి చూసినప్పుడు కూడా చాలా చిన్నగానే ఒప్పెడతా ఉండే అండ్ ఎప్పుడు పెరుగుతాడరా అనుకున్నా. బట్ లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం సైజులో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నది. అండ్ దీని లైఫ్ స్పాన్ ఏమో 35 years to 80 years. సేమ్ మన హ్యూమన్స్ లెక్కనే స్లో గ్రోత్ ఉంటుంది. సో అందుకే కొంచెం ఎక్కువ చేంజెస్ అవుపడవు. బట్ యప్. అండ్ ఇంకొకటి ఇది మేజర్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం వీడి హౌస్ మీకు చూపించిన, లైక్ ఎట్లా ప్రిపేర్ చేసిన అని చెప్పేసి. ది మెయిన్ థింగ్ ఏంటంటే నేను దీంట్లో కోకోపీట్తో పాటు సాయిల్ కూడా యాడ్ చేయాలి యాక్చువల్లీ. బట్ లాస్ట్ టైం సాయిల్ దొరకలే. సో ఓన్లీ కోకోపీట్తోనే మేనేజ్ చేసిన. బట్ సమ్మర్స్ కాబట్టి కోకోపీట్ చాలా డ్రై అయిపోయింది. అండ్ నాకు తెలిసి వాటికి చాలా అనోయింగ్గా ఉండొచ్చు. టు బి ఫ్రాంక్ చూస్తేనే అలా ఉంది. సో ఈసారి ఇఫ్ నాకు సాయిల్ దొరికితే కాదు, ఐ ట్రై మై బెస్ట్. సాయిల్ ఇంకా కోకోపీట్ మిక్స్ చేసి ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెడదాం. సో లెట్స్ సీ, ఎక్కడైనా ఉంటే నేను తీసి వెళ్తే ఆర్డర్ ఫ్రమ్ ఆన్లైన్. సో చూద్దాం ఏ టైప్ ఆఫ్ సాయిల్ బాగుంటుంది అని చెప్పి. ఓకే, సో మీట్ జైన్. అండ్ వీడు కూడా నీ అమ్మ వచ్చే ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ పెద్దగా అవుతా ఉన్నాడు. అండ్ నెయిల్స్ కూడా వామ్ము. వీడు ఒక్కసారి నాకు స్క్రాచ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది బ్రో నా స్కిన్లో వీడి నెయిల్స్. అండ్ దీనికి ఏ టబ్ పెట్టినా చిన్నగానే అయిపోతుంది. బట్ దీనికోసం ఏదో ఒకటి చూడాలి. ప్రతిసారి ఇది ఇట్లా ల్యాండ్ మీద కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇది ఒక ఆక్వాటిక్ యానిమల్స్. ఇట్లా ఉన్న అన్ని టబ్బుల్లో పెద్ద పెద్ద టబ్లో కూడా చాలా పెద్దగానే ఉన్నది. సో జస్ట్ విల్ సీ. ఇంటికి వెళ్ళే వరకు ఏదైనా పెద్ద టబ్ ఉంటే వీడి కోసం తీసుకుంటా. సో ఫస్ట్ అయితే వాడి నెయిల్స్ తీయాలి, కానీ నెయిల్స్ తీయలేని తెలియదు. నేను నా ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేసి 2 years అవుతుంది. సో నా కాలేజ్ ఫస్ట్ సెమ్ నుంచి అండ్ ఇప్పుడు నా 6th సెమ్ అయిపోయింది. ఇప్పుడు వరకు నేను ఇంటూ ఫిట్నెస్లో ఉన్నా. అండ్ ఒక్కరోజు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ స్కిప్ చేయలేదు జిమ్ని. ఏదైతే ఈ 2 years ఉన్నదో ఈ 2 yearsలో నా ఫస్ట్ ఇయర్ మొత్తం ఎక్స్పెరిమెంటింగ్కి వెళ్ళిపోయింది. నాకు ప్రాపర్ ఫామ్ తెలిసేది కాదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ తెలిసేవి కావు. అండ్ మోర్ ఓవర్ ది ఇంపార్టెంట్ థింగ్ డైట్ కూడా ఏం తెలియదు. అండ్ నా మెస్ ఫుడ్ని కూడా యూస్ చేయడం రాకపోతుండే నాకు ఆ టైంలో. బట్ ఆ 1 yearలో కింద మీద పడి యూట్యూబ్ నుంచి చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి అయితే నా థర్డ్ ఇంకా స్పోర్ట్స్ సెమ్ నుండి ప్రాపర్గా ట్రైన్ చేయడం, నా న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయడం అండ్ నా మెస్ ఫుడ్ని యూస్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా చేంజెస్ చూసిన నా బాడీలో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎప్పుడు షర్ట్లెస్ అవ్వలేదు. అండ్ ఎందుకంటే ఆబ్వియస్లీ హాస్టల్లో ఒకటి పాసిబుల్, అది బల్కింగ్. అండ్ ఆబ్వియస్లీ ఇది కొంచెం దట్టి బల్కింగే. కాజ్ మెస్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, బ్యాడ్ క్యాలరీస్ అండ్ గుడ్ క్యాలరీస్. అండ్ ఆబ్వియస్లీ మనం డిఫరెన్షియేట్ చేయలేము అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక స్కిన్నీ ఫ్యాట్ పర్సన్ని. నా బాడీలో మజిల్ మాస్ కన్నా ఫ్యాటే ఎక్కువ ఉండే స్టార్టింగ్ నుంచి. సో నేను నా మెయిన్ ఫోకస్ నేను బల్కింగ్లో పెట్టినా. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రాపర్ బల్కింగ్ చేయలేను, లైక్ లీన్ బల్క్ అలా ఏం పాసిబుల్ కావు. ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్న అక్కడ. మోర్ ఓవర్ నేను బయట నుంచి రావడానికి పాసిబుల్ లేదు, బయట స్టే చేసి కాలేజ్కి రావడానికి పాసిబుల్ లేదు. ఉంటే నేను హాస్టల్లో ఉండాలి. నాకు ఒక మేజర్ ఫ్యాక్టర్ అక్కడ ది మెస్. సో మెస్ ఫుడ్ని యూస్ చేయడం నేర్చుకున్నా, హై కన్జ్యూమ్ చేసిన. అండ్ ఆబ్వియస్లీ మెస్లో మీ అందరు తెలుసు, గీతా మెస్లో చికెన్ కానీ పన్నీర్ కానీ లైక్ ఎగ్స్ కానీ దెల్ గివ్ హౌ మచ్ యూ వాంట్ టు ఇట్. బట్ మరీ ఎక్కువ ఇవ్వరు, బట్ చాలా గుడ్ అమౌంట్. వాటితో మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిపోతుంది. బట్ దాంతోపాటే హై క్యాలరీ కన్జ్యూమ్ కూడా అయిపోతుంది అక్కడ. సో ఏదైతే నేను మజిల్ మాస్ గెయిన్ చేసినో దీనికన్నా ఏదైతే ఫ్యాట్ గెయిన్ చేసినో ఇదే ఎక్కువ. సో బట్ ఇట్స్ ఓకే, ఎట్ ద ఎండ్ నాకు మజిల్ మాస్ మ్యాటర్ ఇక్కడ. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే నాకు 8 weeks టోటల్ బ్రేక్ వచ్చింది, ఇంటర్న్షిప్ బ్రేక్. సో నేను ఈ 8 weeksలో నేను కట్ చేద్దామని అనుకుంటున్నా. ఇట్స్ నాట్ ఎ మినీ కట్, ప్రాపర్ కట్.
బట్ ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఒక డిస్క్లైమర్, నేను ఇప్పటివరకు ఎప్పుడు కట్ చేయలేదు. నేను ప్రతిసారి సర్ప్రైజ్‌లోనే తినుకుంటూ వచ్చిన. ఈసారి నా మోటివ్ నేను షర్ట్‌లెస్ అవ్వడం. అండ్ ఐ డోంట్ నో ఎంతవరకు పాసిబుల్ అవుతుందో, బట్ ఏదైతే ఇప్పుడు నేను కట్ చేస్తున్నో దీంట్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక పాసిబిలిటీ ఏమో ఏదైతే మజిల్ మాస్‌ని గెయిన్ చేస్తున్నో దీన్ని రిటైన్ చేసుకొని ప్రాపర్‌గా కట్ అవ్వడం. అండ్ సెకండ్ వన్ ఏమో ఏదైతే మజిల్ మాస్ నేను గెయిన్ చేస్తున్నో దీన్ని కూడా లూజ్ చేయడం అండ్ ఉన్న ఫ్యాట్‌ని కూడా లూజ్ చేయడం. ఎట్ ద ఎండ్ ది సెకండ్ ఆప్షన్ వాస్ లెస్. సో మళ్ళీ నేను ఫస్ట్ పడిపోతా. ఏదైతే నేను ఈ 2 ఇయర్స్ కింద మీద పడి గెయిన్ చేస్తున్నో కొంచెం మజిల్ మాస్ అది కూడా కోల్పోతా నేను. సో ఈ 2 ప్రాబబిలిటీస్ నుంచి నేను ఏ ప్రాబబిలిటీ మీదైనా ల్యాండ్ అవ్వచ్చు. ఐ డోంట్ నో. కాజ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నా, బట్ ఏదైతే నాలెడ్జ్ నాకు ఇప్పుడు ఉందో ప్యూర్లీ ఫ్రమ్ ది యూట్యూబ్ అండ్ ఆల్. సో అండ్ ది కంటెంట్ క్రియేటర్స్ ఐ వాచ్. సో ఆబ్వియస్లీ మీ అందరూ తెలుసు ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాకేత్. సో మొత్తం నేను అతన్ని ఫాలో చేస్తున్నా ఇప్పుడు. సో లెట్స్ సీ ఎప్పటి వరకు అవుతుందని చెప్పి. అండ్ యాక్చువల్లీ నా వెయిట్ ఇప్పుడు 74.40 kgs అండ్ నా మెయింటైన్ క్యాలరీస్ ఏమో 2500 అలా ఉంది. సో ఈ కటింగ్లో నేను నా డెఫిసిట్ క్యాలరీస్ ఏమో 2018 నుంచి స్టార్ట్ చేస్తా నా వీక్ 1. అండ్ నా వీక్ 8 ఏదైతే ఉందో 1668 క్యాలరీస్ వరకు ఎండ్ చేస్తా. సో బేసిక్లీ స్టార్ట్ చేసినప్పుడు 2018 క్యాలరీస్, నా లాస్ట్ వీక్లో 1668 క్యాలరీస్ మీద డ్రాప్ అవుతా. ఏదైతే ఈ 8 weeks లాంగ్ ప్రాసెస్ ఉందో నేను డాక్యుమెంట్ చేస్తా. లెట్స్ సీ ఎంతవరకు వెయిట్ రెడ్యూస్ అవుతామో. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ నేను కొంచెం మంచి మజిల్ మాస్ గెయిన్ చేసినని చెప్పేసి మీకు నా ఏదైతే సెమ్ 1 ఫొటోస్ ఉన్నాయో అవి పెడతా. అసలు యూ కెన్ ఫిగర్ అవుట్ దెమ్ కి నేను ఎలా ఉండేటోనని అండ్ రైట్ ఇప్పుడు ఎలా ఉన్నాను. ఇది ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే నేను ఇంటికి రాకముందు నుంచే 1 month నుంచే నాకు కట్ స్టార్ట్ చేసిన యాక్చువల్లీ. బట్ నేను మెస్లో ప్రతిసారి క్యాలరీస్ని కౌంట్ చేయలేను, బట్ క్వాంటిటీతో నేను గేమ్ ఆడేటోడిని. థింగ్ ఏంటంటే ఐ యూస్ టు కౌంట్ హౌ మెనీ చపాతీస్ ఐ యూస్ టు ఈట్. అండ్ ఏదైతే మా మెస్ థాలీ ఉంటుందో థాలీలో ఎంత సరిపడే దాల్ని పోర్ చేసుకోవచ్చు, దాల్ నుంచి ఒక స్పూన్ తీయడం కానీ క్వాంటిటీ మీద మొత్తం గేమ్ ఆడినా నేను. సో 1 month నుంచే కట్టింగ్లో ఉన్నా. సో ప్రాబబ్లీ నేను నార్మల్ బల్కింగ్లో ఉన్నప్పుడు నా హైయెస్ట్ వెయిట్ 75.12 అండ్ నేను ఇంటికి వచ్చి చూసుకున్నప్పుడు నా వెయిట్ ఏమో 74.40. లిటరలీ నేను కొంచెం వెయిట్ తగ్గిన. సో ఐ యూస్ టు లైక్ వర్క్ ఫర్ 1 hour స్ట్రేట్ అండ్ 10,000 steps కంప్లీట్ చేస్తుండే కాలేజ్లో కూడా. అండ్ అది వదిలేయండి. సో ఇప్పుడు మనం ఇంటికి వచ్చినాం. సో ప్రాపర్గా కట్ చేస్తా. లెట్స్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐల్ డాక్యుమెంట్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐఎమ్ రియలీ వెరీ మచ్ హ్యాపీ. సో దానికన్నా ముందు ఇప్పుడు ఒక ప్రీ వర్కౌట్ మీల్ తిని మనం ఎస్బిఎల్ ఫిట్నెస్కి వెళ్దాం. నేను చేసిన లాస్ట్ వర్కౌట్ ఏమో బ్యాక్. సో దాని తర్వాత మనకి యాజ్ చెప్పిన మీ అందరికి 4 days గ్యాప్ వచ్చింది. ఈరోజు మనం ఆర్మ్స్ ట్రైన్ చేద్దాం. సో ఎక్సైటెడ్ ఎస్బిఎల్ ఫిట్నెస్లో అండ్ మళ్ళీ నా అందరి పాత ఫ్రెండ్స్ని కలవచ్చు. సో లెట్స్ గో. ఫుడ్ని వేవ్ చేసేసిన. ఈ 4 slices ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ ఏమో 111 grams ఉన్నాయి. అండ్ ఏవైతే ఈ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయో 4 బాయిల్డ్ ఎగ్స్ ఏమో 203 grams. సో నేను మై ఫిట్నెస్ ప్యాల్ని యూజ్ చేస్తా. ఏదైతే నేను మెజర్ చేస్తున్నో అన్ని లోపల చేసి పర్ఫెక్ట్గా క్యాలరీస్ని ట్రాక్ చేస్తా. యాజ్ మీ అందరు చెప్పినట్టు నేను 2018 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నా 1 week మొత్తం. నాకు ఈ బ్రౌన్ బ్రెడ్ రాగా తినడం ఇష్టం లేదు. కొంచెం టోస్ట్ చేద్దాం. టోస్ట్ చేశాక ఐ హ్యావ్ మై వర్కౌట్ మీల్. దీని తర్వాత విల్ గో ఫర్ ఎస్బిఎల్ ఫిట్నెస్. అండ్ ఈ కట్ కోసమే నేను వేవింగ్ స్కేల్ని ఆర్డర్ పెట్టిన యాక్టివ్ ఎగ్స్ది. సో మీకు ఆబ్వియస్లీ లైక్ చాలా రివ్యూస్ చూసే తీసుకున్నా. అండ్ సంథింగ్ 800 or 700 నాకు పడ్డది లైక్ విత్ లైక్ ఆఫర్లో ఉన్నప్పుడు. సో దిస్ వన్. సో మనం ఈసారి చాలా సీరియస్ ఉన్నాం కట్ విషయంలో. కాజ్ ఏదైతే మజిల్ మాస్ని నేను బిల్డ్ చేసినో దాన్ని రిటైన్ చేసి ఫ్యాట్ లాస్ అవ్వడం. సో క్రూషియల్ వన్. కొంచెం కింద మీద అయినా కూడా నేను చేసిన ఆ 1 year ఆఫ్ ఇది ఇంటెన్స్ ట్రైనింగ్ అండ్ నా డైట్ ఇదంతా హాస్టల్లో పడ్డ కష్టాలన్నీ స్మాష్ అయిపోతాయి. సో అది సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఫైనలీ ఐఎమ్ ఇన్ ఎస్బిఎల్ ఫిట్నెస్. సో ప్లాన్లో చిన్న చేంజ్. నేను ఆర్మ్స్ ట్రైన్ చేస్తా అని చెప్పిన, బట్ ఇక్కడ రాగానే నాకు చెస్ట్ అండ్ షోల్డర్స్ ట్రైన్ చేయబుద్ధి అవుతుంది. ప్రతిసారి నేను కేబుల్ ఫ్లైస్ చేసినప్పుడు సరిగ్గా ఫీల్ అనిపించదు కాదు. బికాజ్ నాకు కేబుల్ ఫ్లైస్ చాలా కొత్త మూమెంట్ అండ్ గీతం జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఈవెన్ నాకు అది ఫస్ట్ టైం అయినా
నెక్స్ట్ లెవెల్ సెక్సీగా పడ్డది చెస్ట్ మీద కేబుల్ ఫ్లైస్. బట్ ఈ జిమ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పెడెక్ ఫ్లైస్ ఉంది, చెస్ట్ పెడెక్ ఫ్లైస్ చేయొచ్చు అక్కడ. అండ్ ఆ మిషన్ నెక్స్ట్ లెవెల్ క్రేజీగా పడుతుంది పెగ్స్ మీద. దాన్ని చూసే నేను ఎక్కువ టెంప్ట్ అయిపోయినా. సో ఈరోజు ప్లాన్లో చిన్న చేంజ్. సో చెస్ట్ అండ్ షోల్డర్స్ చేస్తున్నా. వర్కౌట్కి ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా చెస్ట్కి ఒక ప్రెస్ మూమెంట్, ఒక ఫ్లై మూమెంట్, అండ్ షోల్డర్కి ఫ్రంట్ డెల్కి ఒక ఎక్సర్సైజ్ అండ్ సైడ్ డెల్కి ఒక ఎక్సర్సైజ్. అండ్ ప్రతి ఎక్సర్సైజ్కి 3 సెట్స్ చేద్దాం. అండ్ సింపుల్. అండ్ ది మెయిన్ ఫండా ట్రైనింగ్ టిల్ ఫెయిలియర్. I wanna be the best in the game, invest in my name. Check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, mud, disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy, all I got is working. Never stop searching, never quench the thirsty. I'm toxic and psychotic with this logic, you can't stop it. It's been chronic since I was a boy, so neurotic and chaotic. I'm built to last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing. If the pain's in the past, move on from the grave and put your foot on the gas. No, never stop competing, yeah. I've been doing this, I'm on it. I just wanna be iconic. Sipping on a gin and tonic, got me going off when I'm on this topic, yeah. If I ever play, I want it. You know that I'm always honest. Stay away from those who are toxic. Keep 'em out your face, no way, you don't want it, yeah. Don't try to drain my energy, the enemy is everything. It's mentally, unhealthily, spreading like a rare disease. But I won't let it get to me, I don't need your therapy. I can leave a legacy of bleeding by intensity. Come on, we can fight this, freedom is priceless. Spread just like a virus, living in a crisis. Do you feel courageous? Do you seek greatness? Trust me, you can take it, go on and take your aim, yeah. Built to last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop
هلا اجا الزعيم العظيم على دين مذفقر. لا 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 لا، الشعب يقول اني حاكم كريم. اي 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 ايوه